Imagine a factory which runs 24/7 బట్ ఒక్క వర్కర్ కూడా ఉండడు అనమాట లోపల. అసలు నో లంచ్, నో బ్రేక్స్, నో సిక్ లీవ్స్, నో సాలరీస్, జస్ట్ మెషిన్స్ వర్కింగ్ ఇన్ పర్ఫెక్ట్ సింక్ అనుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ అనుకుంటున్నారా? కాదు, ఇది రియాలిటీ, ఆల్రెడీ జరుగుతుంది. చైనాలో డార్క్ ఫ్యాక్టరీస్ అనే ఒక ఆటోమేషన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. చైనా ఒక టైంలో చీప్ లేబర్ తో మ్యానుఫ్యాక్చరింగ్ వరల్డ్ ని డామినేట్ చేసిన కంట్రీ ఇప్పుడు టోటల్ ఆటోమేషన్ కి షిఫ్ట్ అవుతుంది. ఫ్యాక్టరీస్ దట్ నెవర్ స్లీప్, నెవర్ టేక్స్ బ్రేక్ అండ్ నెవర్ డిమాండ్ సాలరీస్. ఈ ఆటోమేషన్ రెవల్యూషన్ తో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటి అంటే బంగ్లాదేశ్, వియట్నాం లాంటి లేబర్ బేస్డ్ ఎకనామిక్స్ కి ఇది హ్యూజ్ డేంజర్. డార్క్ ఫ్యాక్టరీస్ ఆర్ లైట్ అవుట్ ఫ్యాక్టరీస్ అంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నమాట. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రన్ అయిపోతుంటాయి. నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దీస్ ఫ్యాక్టరీస్ డోంట్ ఈవెన్ నీడ్ లైట్స్ బికాస్ హ్యూమన్ వర్కర్స్ అనే వాళ్ళే ఇక్కడ ఉంటారు కాబట్టి. ఏ రోబోటిక్స్ లాంటి టెక్నాలజీస్ ని యూజ్ చేసి 24/7 వర్క్ చేయగలిగే ఫ్యాక్టరీస్ ఇవి. నో సిక్ లీవ్స్, నో సాలరీ నెగోషియేషన్స్, నో హ్యూమన్ ఎర్రర్స్, జస్ట్ ప్యూర్ ఎఫిషియన్సీ అన్నమాట. చీప్ లేబర్ తో ఫేమస్ అయిన చైనా రోబోట్స్ మీద ఎందుకు డిపెండ్ అవుతుంది అనుకుంటున్నారు? రైజింగ్ లేబర్ కాస్ట్ వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. లాస్ట్ డికేడ్ లో చైనాలో వర్కర్ వేజెస్ ఎక్కువైపోయాయి. సో కంపెనీస్ కి మాన్యువల్ లేబర్ కంటే ఆటోమేషన్ కాస్ట్ ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. అండ్ గ్లోబల్ కాంపిటీషన్, బంగ్లాదేశ్, వియట్నాం లాంటి కంట్రీస్ ఇంకా చీప్ లేబర్ ఆఫర్ చేస్తున్నాయి. చైనా కాంపిటీషన్ కి ముందు ఉండాలి అంటే ఆటోమేషన్ ని అడాప్ట్ చేసుకోక తప్పదన్నమాట.